ఇది సువర్ణరేకాయ ఫ్రెండ్స్. ఇది క్లాత్ కట్టిన కాయ అనమాట. కట్టిన దానికి కట్టిన దానికి డిఫరెంట్ చెప్తాం మీకు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మేమైతే ఇప్పుడు చెరుకు రసాలు బంగినపల్లి కాయలు ఉన్నాయంటే అనేరాపేట వెళ్తున్నాం. ఇది ఏమని ఎంత అల్లరి చేస్తుందో. తోటలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కవర్ కట్టిన కాయలు ఉన్నాయి, కవర్ కట్టిన కాయలు కూడా ఉన్నాయి. ఒకసారి బాగా చూపిస్తున్నారు చూడండి. వచ్చేసి బంగినపల్లి అంట. కలర్ చూడండి, ఇవి క్లాత్ కట్టినవి అనమాట. వాటి కలర్ కొంచెం గోల్డెన్ కలర్లో డిఫరెంట్గా ఉంది. బంగినపల్లికాయ రూపమే తెలియట్లేదు అనమాట. అంటే బంగినపల్లికాయ మనకు తెలుసు కదా, కొంచెం పెద్దగా భుజాలు వేసుకొని మంచిగా ఉంటుంది నార్మల్గా మనం క్లాత్ కట్టకుండా ఉంటే. కానీ చాలా డిఫరెంట్ అనిపించింది. బావ కూడా ఇది బంగినపల్లికాయ అంట, చూడు ఎట్లా ఉందో అని నాకు చూపిస్తున్నారు. దగ్గరగా చూపిస్తే మంచిగానే ఉంది. ఇది కూడా టేస్టే వచ్చింది. కాకపోతే పక్కవానికి వచ్చిన తర్వాతే రెడీ అవుతాయి. అది పేపర్ క్లాత్ కట్టినా కట్టకపోయినా. బంగినపల్లి తోట ఎండు చెరుకు రసాలు రెండు కలిపి చూద్దామని వెళ్ళా. దానిలో సువర్ణరేకాయలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొన్ని సంవత్సరాలు అయింది నేను సువర్ణరేకాయ తినక చూడక. చిన్నప్పుడు మా నాన్న తెచ్చేవాడు మాకు. కిరసనాల కాయలు అనేవాళ్ళం. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కిరసనాల కాయలు, ఇంకా ముంత మామిడికాయలు అట్లాంటివి ఉండేవి మా చిన్నప్పుడు. సువర్ణరేకాయ చూడండి, పండిన తర్వాత ఇంత మంచి కలర్ వచ్చింది. ఇది క్లాత్ కట్టలేదు, ఇది కట్టలేదు. ఇప్పుడు ఇది పచ్చిదనమాట. కలర్ స్టార్ట్ అయింది చూసారా. ఈ లోపు మేము ఈ తోట అంతా తిరుగుతుంటే యామని మా అన్నయ్య ఇద్దరు కలిసి పొండుకాయలు ఎక్కడ ఉన్నాయని చెట్టు మొత్తం తిరిగి ఆటోలో అయితే వేసుకుంటున్నారు. ఇక తోట మొత్తం 15 ఎకరాలంట. కానీ చూద్దామని చెప్పి బాగా మొత్తం లాంగ్ అటు ఇటు అన్ని చెట్లు చూసి వచ్చారు. కుదరదో తెలియదు కానీ కాయలు కొంటాం. ఇంకా 2-3 డేస్ మాత్రమే ఉంటాయి కదా, అయిపోతున్నాయి. నాకు ఆర్డర్స్ కూడా బాగా పెడుతున్నారు. అందుకని మేము మళ్ళీ వేరే తోట చూడటానికి వెళ్ళాం. అసలు అయితే ఆపేద్దాం, ఇక కాయలు లేవు అని చెప్దాం అనుకున్నా. కానీ అంజలి సిస్టర్ మాకు పంపించిన అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అమౌంట్ పే చేస్తున్నారు, కావాలంటున్నారు. అందుకని మళ్ళీ రిస్క్ చేసి ఇప్పుడు టైం 2 అయింది. అసలు మార్నింగ్ చేపల కూర వండాను కదా, తినలేదు. వెంటనే వద్దామని వెళ్ళాం. ఇప్పుడు 2 అయింది, ఇంకా అక్కడే ఉన్నాం అనమాట. తోట కూడా చాలా బాగుంది. కాయ మాత్రం చాలా నీట్గా ఉంది, క్లాత్ కట్టినా కట్టకపోయినా. ఇదంతా చెరుకు రసాలు మనం చూసేదంతా. ఇక్కడ వీళ్ళు ఇద్దరైతే తోట కాసే బాబాయ్ గారు అనమాట. భలే ఉంది, తోటలో చల్లగా ఉంది. కానీ బయటకు వస్తే ఫుల్ ఎండ ఇవాళ బాగా ఉంది ఫ్రెండ్స్. ఎంత ఉందో కానీ ఎండ అసలు. పైన చెరుకు రసాలు చూడండి, గుత్తు 20 కాయలు ఉంటాయి. ఎంత గుత్తు, ద్రాక్ష గుత్తున్నట్టు ఎంత బాగుందో అసలు. సువర్ణరేకాయ చెట్టు చుట్టూ తిరిగి వస్తే ఒకే ఒక కాయ దొరికింది పండు. ఎమ్మ స్వీట్గా ఉంది అసలు, చాలా తీయగా ఉంది. పండు అయిన తర్వాత దాని కలర్ అట్లా ఉంటుంది అనమాట. ఇదేమో కవర్ కట్టని కాయ. ఇప్పుడు కవర్ కట్టిన కాయ చూపించిన. ఇది కవర్ ఉప్పదీసేసి మేము ఊడదీసిన తర్వాత కవర్ కట్టిన కాయ. అది కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఎల్లో కలర్ వచ్చింది తప్ప దానికి ఉన్న పింక్ కలర్ ఆ కలర్ మొత్తం చేంజ్ అయింది. డిఫరెంట్ చూసారు కదా. ఇది కూడా టేస్టే ఉంది. మాటలు తగ్గి పెట్ట కొంచెం కోత కానీ అది ఇప్పుడే మాట అనట్లేదు. ఇది కూర అయితే ఫ్రెష్గా వండొచ్చా. నేను చేపల కూర పులుసు ఇంటికి వెళ్ళి తినేసేయాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆకలి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్. బై అందరికీ.